హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్. లాస్ట్ వ్లాగ్లో మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను కొన్న డ్రెస్. స్నానం చేసి ఇంకా బట్టలు వేసుకొని బాషా దర్గాకి నమాజ్కి అయితే బయలుదేరాను. మేముండే ఏరియా నుంచి బారా షాహిద్ దర్గా 6 కిలోమీటర్ అయితే వస్తుంది. బండి స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాను ఏదో తడా కొడుతుందని చెప్పి. దర్గాకి దగ్గరలో వెళ్ళి పెట్రోల్ లేకుండా బండి అయితే ఆగిపోయింది. కొంచెం సేపుకి కిక్రాడ్ కొట్టి స్టార్ట్ చేయాలని ట్రై చేశాను, కానీ స్టార్ట్ కాలేదు. మళ్ళీ బండి వంచి స్టార్ట్ అయితే కొంచెం దూరం అయితే స్టార్ట్ అయింది. చాలే నమాజ్ అయిన తర్వాత కావాలంటే నెట్టుకుని వెళ్ళైనా పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ పట్టించుకుందాం అనుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇదే బారా షాహిద్ దర్గా. రంజాన్కి, బక్రీద్కి, మొహరంకి ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేస్తారు నమాజ్లకి. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టము. నేను కొంచెం ముందుగా వచ్చాను కాబట్టి నాకు బైక్ పార్కింగ్ అయితే దొరికింది, లేకపోతే ఇటు సైడ్ మొత్తం వెహికల్స్ నిండిపోతాయి. రొట్టెల పండగ టైంలో ఈ దర్గా మొత్తం జనంతో నిండిపోతుంది. మీరు ఎప్పుడైనా ఈ దర్గాకి వచ్చారా? వస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే వ్లాగ్స్లో అయితే ఈ దర్గాని ఫుల్గా అయితే ఒక వ్లాగ్ తీస్తాను. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. పోలీసులు ఏంటంటే మొత్తం చెకింగ్ చేసి లోపల పంపిస్తారు. ఈ బారా షాహిద్ దర్గాకి గేట్లు 3 ఉన్నాయి. ఇంతకుముందు చిన్న చిన్న గేట్లు, ఇప్పుడు ఏంటంటే దాన్ని కడుతున్నారు, పగలగొట్టి పెద్దగా కడుతున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. నేను వెళ్ళి ఓ పక్కనైతే కూర్చున్నాను. ఆ టైంలో మా నాన్న కాల్ చేశారు. నేను తినకుండా అయితే వెళ్ళిపోయాను నమాజ్కి. దానికోసం ఏంటంటే తినడానికి పిలిచారు బయట. అలాగే వెళ్ళి తినేసి ఇంకా బండిలో పెట్రోల్ అయితే 500 పట్టించుకున్నాను. మళ్ళీ తిరిగి బాషా దర్గాకి అయితే వచ్చేసాను. ఇప్పుడు చూడండి, నేను వచ్చినప్పుడు ఎక్కువ జనం లేరు. ఇప్పుడు చూసారా ఎంతమంది వచ్చేసారో. నేను వెళ్ళిన కొంతసేపటి తర్వాత నమాజ్ అయితే స్టార్ట్ చేశారు. నమాజ్ అయిపోయిన తర్వాత మన మంత్రి నారాయణ గారు, మళ్ళీ అబ్దుల్ అజీజ్ గారు, ఇలా కొంతమంది పెద్దలైతే మాట్లాడారు. ఈ దర్గాని ఎలా డెవలప్ చేయాలి, ఇంకా ఏమేమి చేయాల్సి వస్తుందని దాని గురించి మాట్లాడారు. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నాకు తెలిసి నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.